స్టోరీ యొక్క టైటిల్ నా 10 మినిట్ స్టోరీ టైటిల్ పేరు వచ్చి డోంట్ మిస్అండర్స్టాండ్. ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్, బట్ ఇన్ తెలుగు తప్పుగా అర్థం చేసుకోకు. 2 names already I have said. Don't misunderstand in English, తప్పుగా అర్థం చేసుకోకు ఇన్ తెలుగు. మీలాంటి ఒక గ్రూప్ స్టూడెంట్స్ ఒక దగ్గర నిలబడ్డారు. అందులో ఒక అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తున్నారు అన్నమాట, అరే పొద్దున్న 9 గంటలకు మా ఇంటికి అందరు రావాలి, వచ్చేటప్పుడు ఒక 20 డబ్బులు, ఒక 20 బాజా భజంత్రీలు, పెద్ద పెద్ద డ్రమ్ములు ఉండాలి, కొడితే మా గలీలో రీసౌండ్ రావాలి. అలాంటి డబ్బులు, అలాంటి డ్రమ్ములు తీసుకొని పొద్దున్నే 9 గంటలకు మా ఇంటికి రండి అన్నాడు. అందులో ఒకరికి డౌట్ వచ్చింది, మీ ఇంటికి మేము ఎందుకు రావాలి, డబ్బులతో ఎందుకు రావాలి, బాజా భజాంత్రీలతో ఎందుకు రావాలంటే, ఏం లేదురా ఈరోజు నేను మా నాన్నని చంపేస్తున్నాను. మీ నాన్నని ఎందుకు చంపేస్తారు బాయ్, ఆయన ఏం చేసిండు మీకు తెలియదు. మా నాన్న గురించి పాకెట్ మనీ అడిగితే ఇవ్వడు, కాస్ట్లీ చెప్పులు తెచ్చుకుంటే డబ్బులు ఇవ్వడు, నాకు 20,000 సెల్ ఫోన్ కావాలంటే డబ్బులు ఇస్తలేడు. నేను చైతన్య కాలేజీకి పోతున్నా, బస్ ఎక్కాలంటే నాకు ఇరిటేట్గా ఉంది, నేను బండి అడిగితే కూడా బండి ఇప్పిస్తలేడు. ఏం అడిగినా తిడతాడు, ఏం అడిగినా కొడతాడు. నా చిన్నప్పటి సంది కొడతాడు అన్నమాట రమ్మని. అందుకే ఈరోజు ఫిక్స్ అయినా, ఈరోజు రాత్రికి మా నాన్నని చంపేస్తున్నా, పొద్దున్న 9 గంటల వరకు బాజా భజంత్రీలు డబ్బులు తీసుకొని మా గలీలో రీసౌండ్ వచ్చినట్టు వచ్చేయండి. మరి ఆ డ్రమ్ములకి డబ్బులు ఎక్కడికి రా, ఏడికెళ్ళి తెస్తావంటే, మా ఇంట్లో ఒక పిచ్చిది ఉన్నదిరా, నేను ఎన్ని డబ్బులు అడిగిన ఇస్తుంది. ఆ పిచ్చిది ఎవరో తెలుసా, మా అమ్మ. నేనేం అడిగినా తక్కువ ఇస్తుంది. 5,000 అడిగితే 5,000, 10,000 అడిగితే 10,000 మా అమ్మ పే చేస్తుంది. మీరు మాత్రం డబ్బులు డ్రమ్ములు తీసుకొని వచ్చేసేయండి అంటాడు. ఎట్లా చంపేస్తావురా భయ్య అని అడుగుతాడు. ఆల్రెడీ ముందే ప్లాన్ వేసిన ఒక పాయిజన్ బాటిల్ కొనుక్కుంటున్నాయి ఈరోజు. మరి ఆ పాయిజన్ బాటిల్కి డబ్బులు ఎక్కడికి రా అంటే, పిచ్చిది ఉన్నది కదా ఇంట్లో, వెల్కమ్ పార్టీ ఉన్నదని చెప్పి 1,000 రూపాయలు చెప్పిన. 500 సారన్నకి ఇచ్చిన, 500 నా దగ్గర ఉన్నాయి. 500తోని ఒక 10 ml పాయిజన్ బాటిల్ తీసుకొని పోతున్నా. ఏదో రకంగా ఫుడ్లో పెట్టి మా నాన్నని చంపేస్తే ఈరోజు నైట్కి పొద్దున్న వచ్చేసేయండి అని చెప్పి మెడికల్ షాప్కి వెళ్ళి ఆ పాయిజన్ బాటిల్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు అబ్బాయి. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఇంటికి తాళం లాక్ చేయబడి ఉంది. వీడు సర్ప్రైజ్ అవుతాడు, ఏం రాబాయ్ నేను మా నాన్న చంపదామని వస్తే ఇంట్లో ఎవరు లేరు, ఇంటికి తాళం వేసింది. పక్కింటి వాళ్ళని అడుగుతాడు, అమ్మ మా అమ్మ నాన్న ఎవరు లేరు ఇంట్లో, ఎక్కడ పోయారు ఇంటికి తాళం వేశారంటే, బాబు నీకు తెలియదా, గంట కిందనే మీ నాన్నకు పెద్ద యాక్సిడెంట్ అయింది, తలకు బాగా గాయమైందట, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ చేసిండ్రు, నువ్వు వెళ్ళిపో అంటే లోపల సంతోషపడుతున్నాడు అన్నాడు. అమ్మయ్య నేనే చంపేద్దాం అనుకున్నా, మా నాన్నకు బాగా యాక్సిడెంట్ అయింది, ఇట్లా చచ్చిపోతే పీడ అవుతుంది అనుకున్నాడు. సడన్గా పరిగెత్తుకొని తన తండ్రి యొక్క చావును కళ్ళారా చూడాలనుకున్నాడు అబ్బాయి. హాస్పిటల్కి వెళ్ళిండు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద హాస్పిటల్లో 2 ఎమర్జెన్సీ రూములు ఉంటాయి. మా సిఇసి వాళ్ళకి తెలుసు.